పెద్దోళ్ళు ఊరికే అనలేదండి, ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు మిన్నా అని. ఎందుకు ఆ సామెత ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నానంటే మీరే చూడండి. ఇది వచ్చేసి లేజర్ లైట్ అనమాట. ఆ మాట ఎందుకు గుర్తొచ్చిందంటే, ఈ లేజర్ లైటు అలాగే ఇంకోటి అయితే తీసుకొచ్చాడు మా మామయ్య. అయితే తిరణాలు జరుగుతుంటే వెంగమామ తిరణాలకు వెళ్ళి జాతరలో అయితే ఈ కొనుక్కొని అయితే తీసుకొచ్చాడు. ఇదైతే మా బావ బిగిస్తున్నప్పుడు నేను అడిగాను అనమాట. పర్లేదు బావా, జాతర జరిగినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తాడు మావయ్య, నీకు కూడా బాగానే తీసుకొచ్చి ఉంటాడు, బాగానే ఎంజాయ్ చేశారు కదా చిన్నప్పుడు అంటే. అబ్బే అంత సీన్ అయితే లేదు, కానీ మామూలుగా చదువుకునేటప్పుడే మాకు సరిగ్గా డబ్బులు ఇచ్చేది కాదు, రూమ్ రెంట్కే సరిపోయేది. నేను మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేసుకొని తిండికి వాటికైతే మేమే ఖర్చు పెట్టుకునే వాళ్ళము సంపాదించుకొని. ఇదైతే మనవాళ్ళ మీద ముచ్చట మీద అయితే తీసుకొచ్చుంటాడు అన్నాడు. అందుకండి నాకైతే ఆ మాట గుర్తొచ్చింది. మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. తిరునాళ్ళలో ఇంకోటి అయితే తీసుకొచ్చారని చెప్పాను కదా, ఇదేనండి మొబైల్ ఫోన్ 3D వీడియో యాంప్లిఫైయర్ అనమాట. దీని పేరైతే అదే ఉనింది పైన. ఇంక దాని ఇన్స్ట్రక్షన్స్ చదివాను, అది ఎలా తీయాలి ఎలా వాడాలి అని. అయితే ఫస్ట్ ఇదైతే తీసి లాగాను కదా, ఈ బటన్ పెట్టి లాగేసరికి ఆ గ్లాస్ టైప్లో 3D గ్లాస్ లాగా వచ్చింది బయటకైతే. ఇది అక్కడ పెట్టేసుకొని ఫోన్కి అయితే ఒక చిన్నది లాగా బ్లాక్ కలర్ ఇచ్చున్నారు, అక్కడ పెట్టుకొని ఈ 3D గ్లాస్లో చూడాలన్నమాట. ఈ 3D గ్లాస్లో చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది పిక్చర్ అనేది. పిల్లలకి కళ్ళకు కూడా ఎఫెక్ట్ కాకుండా అక్కడి నుంచి దూరం నుంచి, లేదా మనం సినిమాలు పెట్టుకొని కూడా అట్లా దూరం నుంచి అయితే చూడొచ్చు. ఇది కూడా యూస్ఫుల్గా అనిపించింది, అంటే కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా. మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. పిల్లలకైతే లేజర్ లైట్ నచ్చిందంట, మీకేం నచ్చింది కామెంట్ చేసి చెప్పేయండి.